హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో 22 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,400 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,100 వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 22 డిసెంబర్ 2023 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,400, లో వచ్చేసి 21,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,200 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,550 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. 47,550. కాబట్టి మీరు 22 డిసెంబర్ 2023 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,200, లో వచ్చేసి 47,550. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,480 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,200 వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 22 డిసెంబర్ 2023 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,480, లో వచ్చేసి 21,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే 22 డిసెంబర్ 2023 నాడు ఓవరాల్గా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చున్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు గ్యాప్ అప్ అన్న ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు మ్యాక్సిమం 130 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తూ ఉంటూ మీకు 130 తర్వాత మార్కెట్ అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేదా డౌన్ సైడ్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ సైడ్ వస్తూ మీకు 12:30 తర్వాత అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకు మ్యాక్సిమం 22 డిసెంబర్ రోజు బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తూ మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అలా కాకుండా PE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన లోకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పుడు మట్టుకే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేదా ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మీ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.